యుద్ధం జరుగుతోంది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. కానీ దాని ఫలితం అనుభవిస్తోంది దాదాపుగా మొత్తం ప్రపంచం. దీనికి ప్రధానమైన కారణం ఇరాన్ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు, అక్కడున్న కీలకమైన ఆయిల్ రిఫైనరీసు, వాటి మీద జరుగుతున్న దాడులు. అలాగే మరొక కీలకమైన హర్మూజ్ స్ట్రైట్ అంటే హర్మూజ్ జలసంధి, ప్రపంచానికి కావలసిన దాదాపు 20% క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచే జరుగుతుంది. భారతదేశానికైతే 50% ఆయిల్, దాదాపు 80% పైగా గ్యాస్. సో ఈ ఆయిల్ గ్యాసు ప్రతి దేశానికి అవసరమైన ఈ రెండిటికి సంబంధించి మేజర్ ఇంపోర్ట్స్ రావాల్సిన ప్రాంతం. మరోవైపు ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీల మీద జరుగుతున్న దాడులు భీకరంగా మారిపోతున్నాయి. ఇరాన్ను వాటి మీద దాడి చేయడం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఆపేలా నిర్ణయం తీసుకుంటాయనే ప్రయత్నం గత 10 రోజులుగా చేస్తున్నా ఫలించట్లేదు. పైగా దాడులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్స్ ని పేల్చేయడంతో ఇప్పుడు అది దాదాపుగా కెమికల్స్ వ్యాపించేసిన పరిస్థితి. కొన్ని చోట్లయితే నేరుగా కెమికల్స్ నే మిసైల్స్ ద్వారా వదులుతున్నారు. అంటే కెమికల్ వార్ కూడా ప్రారంభమైంది. ఇక ట్రంప్ ఆయన రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. మొదట్లో ఈ యుద్ధం 4 నుంచి 6 వారాలు అన్నారు, తర్వాత సెప్టెంబర్ దాకా అన్నారు, తర్వాత ఎంతకాలం పడుతుందో తెలియదన్నారు. ఇప్పుడు తాజాగా నిన్న అర్ధరాత్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాదాపుగా ఇరాన్ మీద యుద్ధం ముగిసిపోయింది, ఎందుకంటే ఇరాన్ దగ్గర నేవీ లేదు, కమ్యూనికేషన్స్ లేవు, ఎయిర్ ఫోర్స్ లేదు, అంతా మేము నేలమట్టం చేసేసాం, కాబట్టి ఇక చేయడానికి ఏం లేదు అన్నారు. అంటే ఒకవేళ ఆయన మీద నిజంగానే ఒత్తిడి పనిచేసిందా? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ కొడుకు ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇప్పటికే ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా డిక్లేర్ చేసింది, ఎవరు లీడర్గా వచ్చినా వాళ్ళని చంపేస్తామని. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ఈ రెండూ కూడా ఇటు ఇజ్రాయెల్ అమెరికాకి క్లియర్గా వార్నింగ్ ఇచ్చాయి, మీరు మొస్తాబా జోలికి రావద్దు. అంటే ఒకవేళ వస్తే రష్యా నేరుగా ఇరాన్తో యుద్ధంలోకి దిగుతుందా? ఇప్పటికే రష్యా మాకు సహకరిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నారు. రష్యా ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోంది యుద్ధంలో ఇరాన్ అని చెప్తున్నారు. చైనాకు సంబంధించిన డ్రోన్ టెక్నాలజీ ఆయుధాలు వాడుతోంది ఇరాన్ అని చెప్తున్నారు. అంటే ఇరాన్ వెనకాల స్పష్టంగా రష్యా, చైనా ఉన్నాయా? అవి నేరుగా రంగంలోకి దిగితే థర్డ్ వరల్డ్ వారే. అవకాశం రాకపోవచ్చు. ఆ పరిస్థితి రాకుండానే ట్రంప్ బహుశా జాగ్రత్త పడుతూ ఉండవచ్చు. మరోవైపు భారత్లో సౌదీ రాయబారి హుసేన్ హసన్ మీర్జా ఆయన మోదీ గురించి మాట్లాడుతూ, మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్తో మాట్లాడితే యుద్ధం ఆగిపోతుంది, ఎందుకంటే అక్కడున్న కమ్యూనిటీస్లో, గల్ఫ్ కమ్యూనిటీస్లో, బిజినెస్ కమ్యూనిటీస్లో మోదీకి ఉన్న గౌరవం అలాంటిది అన్నారు. అంటే భారత ప్రధాని స్థాయి అది అని చెప్తున్నారు. నిజంగానే మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్ ఆపుతుందా? ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ఆలోచన చేయట్లేదు. ఇప్పటి నుంచి 6 నెలల దాకా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రధానమంత్రి చెప్తున్నారు. అంటే ఏ స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం లేకపోయినా బాలిస్టిక్ మిసైల్తో ఎంతకాలమైనా దాడులు చేసే సమర్థత ఇరాన్కుందా, లేకపోతే ఇరాన్ వెనకాల నిజంగానే పెద్ద దేశాలు ఉన్నాయా? మరోవైపు గల్ఫ్ నేషన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. 10-11 దేశాల్లో అయితే ఎప్పుడు ఎక్కడ క్షిపణి పడుతుందో అని, దాదాపు దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర బయట మొన్న పడిన బాంబింగ్, ఇవన్నీ వాళ్ళందరూ బిక్కుబిక్కుమనేలాగా చేస్తున్నాయి. మరోవైపు నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించుతామని ట్రంప్ అంటున్నారు. అంటే ఆయన మాకు ఒక్కసారి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఎస్ మీరు దింపితే మా బలగాలు కూడా రంగంలోకి దిగుతాయని ఇరాన్ అంటోంది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ఎలాగూ రంగంలోకి దిగుతుంది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికే ఈ ఎఫెక్ట్ మిగతా దేశాల మీద ఉంది అని నేను చెప్తున్నాను కదా. ఆఫ్రికా దేశాలు అయితే అల్లాడిపోతున్నాయి, కెన్యా, ఘనా లాంటి దేశాలు. అవి ఎప్పుడు అంతంత మాత్రంగానే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇప్పుడు యుద్ధంతో ఇన్ఫ్లేషను, ఎందుకంటే అన్నిటికీ లింక్ చమురు, ఆయిల్. ఆ దిగుమతులు కనుక తగ్గిపోతే ఇన్ఫ్లేషన్, ఆ తర్వాత కరెన్సీ పడిపోతుంది. భారతదేశంలో కూడా ఇప్పటికే రేషన్ 25 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ బుకింగ్, దానికి సంబంధించి ఆంక్షలు విధించారు.
మరోవైపు కమర్షియల్ గ్యాస్కు సంబంధించి ఆంక్షలతో బెంగళూరులో హోటల్స్ మూసేశారు. హైదరాబాద్లో కూడా అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం పెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద అలజడి రేగబోతోంది. క్రూడ్ ఆయిల్ $83 నుంచి $115-120 దాకా వెళ్ళిపోయింది. $130 టచ్ అయితే మన దేశంలో కూడా పెరిగిపోతుంది పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు. నేను విదేశాంగ మంత్రి చెప్పారు, మేము కంపెనీలతో మాట్లాడుతున్నాము, ఆ పరిస్థితి రాదు అని. కానీ యుద్ధం కనుక ముదిరిపోతే ఎవరి చేతిలోనూ ఉండదు. బట్ చిన్న రిలీఫ్ ఏంటంటే ట్రంప్ యుద్ధం దాదాపుగా అయిపోయింది అన్న మాట అన్న తర్వాత దాదాపుగా 28-29% క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి $88-90 దగ్గర స్టేబుల్ అయ్యింది. కానీ ఆయన మళ్ళీ ఎప్పుడన్నా మాట మార్చొచ్చు, గంటకు ఒక మాట మాట్లాడతాడు ఆయన. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి 10 రోజుల తర్వాత? అంటే అసలు ఎందుకు చేస్తున్నారో ట్రంప్ యుద్ధం ఆయనకైనా తెలుసా? అటు సొంత పార్టీ రిపబ్లికన్స్లో డెమోక్రాట్స్లో కూడా వ్యతిరేకుతుంది. మరోవైపు ఇరాన్లో కొత్త లీడర్ మీద కూడా అటు ఇటుగా ఉన్నాయి. కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, కొంతమంది అయితే ఆయన డెత్ కోరుకుంటూ చాంటింగ్ కూడా చేస్తున్నారని రాయిటర్స్ పత్రిక రైటర్స్లో వచ్చింది. అంటే అటు ఇటు కూడా లీడర్స్ మీద వ్యతిరేకత ఉంది. ఇంపాక్ట్ ప్రపంచం అంతా పడుతోంది. ఇంకా ఈ యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగిస్తారు, లేదా నిజంగానే ట్రంప్ చెప్తున్నట్టు అతి త్వరలో యుద్ధానికి ముగింపు దొరుకుతుందా? మాట్లాడదాం. భీకర పోరుగా మారి పవర్ వార్గా మారిపోయిన తరువాత తాజాగా ట్రంప్ చేసిన కామెంట్స్, అంటే యుద్ధం దాదాపుగా త్వరలో ముగియబోతోంది అని ఆయన అన్న కామెంట్స్తో కొంత పరిస్థితుల్లో ఏమన్నా మార్పు వస్తుందా, లేకపోతే ఆయన మాట మీద నిలబడే మనిషి కాదు కాబట్టి ఇంకా కొనసాగుతుందా? మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ అనలిస్ట్, ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు జాయిన్ అవుతున్నారు. మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మామిడి గిరిధర్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం మేజర్ గారు, పుల్లారావు గారు, గిరిధర్ గారు. రైట్. ఎస్ మేజర్ గారు, మీరు చెప్పండి. అంటే మేబీ ఐఎమ్ నాట్ షూర్, మీరు యుద్ధాలు డెఫినెట్గా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంటే అది మొదలైంది ఒక లీడర్షిప్ రెజీమ్ చేంజ్ కోసం ప్రారంభమైన ఒక యాక్ట్ నుంచి. సరే, అమెరికా యుద్ధమైనా అని అనకపోయినా అది యుద్ధంగా మారిపోయింది, భీకర పోరుగా మారిపోయింది. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచం అంతా దాదాపుగా అనేక చోట్ల ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇది మరింత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోందా? ఇది చిన్న ఘర్షణ కాదండి, మొత్తం పశ్చిమ ఆసియా ప్రాంతాన్ని కదిలించే యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశ ఇది విదేశీ యుద్ధం కాదు. మన ఇంధనం, మన సముద్ర మార్గాలు, మన ప్రజల భద్రత ఇదే ప్రాంతంపై ఆధారపడి ఉంది. నా సైనిక అనుభవంతో చూస్తే ఇక్కడ అతిపెద్ద ప్రమాదం మిస్కాలిక్యులేషన్, ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు దాడి పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏమి చెప్పినా చెప్పకపోయినా ఇది రెజీమ్ అంటే అయతుల్లా ఖొమైనీ గారి కొడుకు ఇది పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఆయన కూడా వాళ్ళ ఫాదర్ లాగానే చాలా మొండి మనిషి. ఇరాన్ మటుకు ఈ యుద్ధాన్ని ఆపే స్థితిలో లేదు అని అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ కూడా దాన్ని ఆపే స్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళ మిలిటరీ టార్గెట్స్, ఏ ఆబ్జెక్టివ్స్ అయితే ఇజ్రాయెల్ పెట్టుకుందో అవి అచీవ్ చేసే వరకు వాళ్ళు ఆపరు. ఇరాన్ ఒకవేళ వెనుకంజ వేసినా కూడా ఇరాన్ ప్రోత్సహిస్తున్న హిజ్బుల్లా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ మీద లాంగ్ రేంజ్ మిసైల్స్ కొడుతోంది. మొత్తం వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ మీద యునైటెడ్ స్టేట్స్ స్థావరాలను కొట్టాలని అనుకున్నా కూడా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ మీద, వాళ్ళ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పడుతున్నాయి. ఇరాన్ లో ఉన్న స్థితిని ఇంకా పాడు చేయడానికి వాళ్ళ ఇంధనం ఏవైతే స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయో దాని మీద మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు దాని మీద ఇజ్రాయెల్ దాడి జరిపారు. దాని వలన అక్కడ ఇరాన్ లోనే
అల్లకల్లోలం జరిగే పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ ఏమి అన్నా అనకపోయినా ఈ యుద్ధం జరుగుతూ ఉంటే ఏదో ఒకప్పుడు ఎటువంటి పరిస్థితికి చేరుతుందనేది మనం చెప్పలేము. వాళ్ళ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ క్లియర్ గా ఉన్నాయి, కానీ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ట్రంప్ ఏమి కోరుకుంటున్నారు అనేది మటుకు క్వశ్చన్ మార్క్ గా ఉంది, మనకి కన్ఫ్యూజన్ లో ఉంది. కానీ మిలిటరీ కమాండర్స్ మటుకు వాళ్ళు కావలసినవి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు హార్మోస్ గురించి మేము మాట్లాడారు. హార్మోస్ జలసంధిని వాళ్ళు మేము అటు నుంచి ఎవరిని వెళ్ళనీయము, ఒకవేళ వెళ్తే వాటిని కొడతాము అని. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఆ చమురు వాహన ఇది షిప్స్ ని ఎస్కార్ట్ చేయడానికి వాళ్ళ మిలిటరీని ఉపయోగిస్తున్నాయి. ఇంకొక మాట కూడా అన్నారు ట్రంప్, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఆ షిప్స్ బయలుదేరండి, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేదు మిమ్మల్ని కొట్టడానికి, వాళ్ళ దగ్గర నేవీ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు అంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు దాడి చేస్తే మటుకు మొత్తం తగలబడిపోతుంది. ఎన్నో మిలియన్ బ్యారెల్స్ తగలబడిపోతాయి. అటువంటప్పుడు వాటికి ఎస్కార్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇంతకు ముందు కూడా మన ఇండియన్ నేవీ షిప్స్ కూడా ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ లో భాగంగా హౌతీస్ వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి, సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓపెన్ గా పెట్టడానికి వాళ్ళకి భద్రత కల్పించింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుంది. కాబట్టి మిగతా అంశాలు కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఒకసారి మిగతా మన ఇద్దరు గెస్టులతో కూడా మాట్లాడి, పుల్లారావు గారు, ట్రంప్ స్టేట్మెంట్, దిస్ వాజ్ జస్ట్ అన్ ఎక్స్కర్షన్ ఇంటూ సంథింగ్ దట్ హ్యాడ్ టు బి డన్, వీఆర్ గెటింగ్ వెరీ క్లోజ్ టు ఫినిషింగ్ దట్, అంటే త్వరలో ముగించవచ్చు అని. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 వారాలు అన్నాడు, సెప్టెంబర్ అన్నాడు, ఎంతకాలం పడుతుందో తెలియదు అన్నాడు. ఇప్పుడు ఇంకొక ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే, హార్మోజ్ స్ట్రైట్ దాన్ని జలసంధిని మీరు కనుక మూసేస్తే 20 ఏళ్ళ దాకా మీరు కోలుకోలేని 20 రెట్లు దాడి చేస్తాం, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడప్పుడే కోలుకోదు అంటున్నాడు. అంటే ఒకవైపు ముగుస్తుంది అంటున్నాడు, ఒకవైపు మళ్ళీ దాడి చేస్తాం అంటున్నాడు. ఆయన ఎట్లా అసలు నమ్మే అవకాశం ఉందా ట్రంప్ని? అండ్ అసలు ఎందుకు ఇంత యుద్ధం చేస్తున్నాడు, ఇంత స్థాయిలో జరుగుతుందో ఆయనకైనా తెలుసా? తప్పకుండా మనం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చేశాడు. ఇరాన్ మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు అన్నది అటాక్ చేశాడు, పూర్తిగా అటాక్ చేశాడు. వాళ్ళు 10 సంవత్సరాలే 20 సంవత్సరాలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. ఈ గత 20 సంవత్సరాలు వాళ్ళు ట్రిలియన్స్ రోడ్లు, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, నేవీ మీద ఇన్వెస్ట్ చేసినంత రద్దయిపోయింది కదా. తర్వాత ఈ రెడ్ లైన్, ఈ ఎర్ర గీత ఎవరు క్రాస్ చేయాలన్నా చేశారు కదా. అయతుల్లా ఖమేనీని చంపేశారు కదా. ఎన్నో ఆబ్జెక్టివ్ సైకలాజికల్ గా అచీవ్ చేశారు అక్కడ. మళ్ళీ నార్మల్ ఏదో ఇరాన్ అయిపోతుంది రేపటి నుంచి మామూలుగా ఉంటుంది అనుకోవటం కష్టం. చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అటాక్ ఆఫ్ చేస్తే ఆఫ్ చేయొచ్చు. ఇది అతను చెప్పిన వ్యూ చెప్తున్నాను. అతను కరెక్ట్, లేకపోతే మనం వ్యూ కాదు. రెండో పాయింట్, తర్వాత చాలా సంబంధాలు కూడా బయట పడిపోయినాయి కదా. సౌదీ అరేబియా ఎందుకు దెబ్బలాడలేదు, వాళ్ళ మీద మిసైల్స్ వచ్చినా నిన్న అమెరికాలో ఆ ప్రశ్న వచ్చింది, ఎందుకు ఫైట్ చేయలేదు, ఇరాన్ మీద తిరిగి ఎందుకు మిసైల్స్ చేయలేదు, ఎయిర్ ఫోర్స్ పంపలేదు, మీరు ఒప్పందం ఏం వచ్చారు సీక్రెట్ గా, ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇది మనకి భారతదేశం, మీతో కూడా నిన్న అన్ని చోట్ల మనం స్పెక్టేటర్, దీనికి స్పెక్టేటర్. ఇది మనకి ఏదో పక్కన అయిపోతుంది యుద్ధం, మనం రాసుకోవాలి, దిగి పీకి పెట్టాలి కాదు, ఇది మనం స్పెక్టేటర్. నిన్న కేంద్ర విదేశాంగ మంత్రి పార్లమెంట్ లో ప్రకటిస్తూ ఇదే చెప్పారు, అదే మేము గమనిస్తున్నాం, వీఆర్ మానిటరింగ్ వెరీ క్లోజ్లీ. మానిటరింగ్, మనకి ఇబ్బంది ఎందుకు వచ్చింది, 1 కోటి మంది ఉన్నారు అక్కడ, అది ఇటు అటు లేకుండా జాగ్రత్తగా 2 పక్కల్లో మర్యాద పూర్వకంగా ముందరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఇలా చెప్పు, అలా చెప్పు, ఈ ఆయతుల్లాని ఇలాగను అలా ఎంత కరెక్ట్ కాదు. 56 ముస్లిం దేశాలు ఉన్నాయనుకుంటా, 44 సంతర్పణ చెప్పలేదు, క్వైట్ గా ఉన్నారు ఆయన చంపేశాక ఆయతుల్లాని. 39 సంవత్సరాలు పరిపాలించిన వాడు. ఇవన్నీ వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ బయటకు వచ్చి భారతదేశం చెప్పింది 4 రోజులు చెప్పకపోయినా 5వ రోజు వెళ్ళి చెప్పారు. 5వ రోజు మర్యాద పూర్వకంగా చెప్పాం. మనకి ఇరాన్ కి కొంతవరకు మంచి సంబంధం ఉన్నది. ఆయతుల్లా మనతో లేడు, ఎప్పుడు ఏదో చెప్తా వచ్చేవాడు భారతదేశం మీద, మైనారిటీస్ ఇష్టం వచ్చిన అప్పుడప్పుడు ఎవరో భారతీయులు వెళ్ళి ఆ కాగితాలు స్లిప్స్ ఇస్తే ఏదో మాట్లాడేవాడు. అది కూడా సిన్సియర్ అనుకోక్కర్లేదు. తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. ఈ 10 రోజులు 11 రోజుల యుద్ధం వల్ల ఇంకో రోజు 2 రోజులు వెళ్తా ఉంటే కొన్ని రెడ్ లైన్స్, ఎర్ర గీతలు ఇరిగిపోయినాయి.
కొన్ని ఇది చాలా టెన్షన్ ఆ దేశానికి ఇరాన్కి ఏదో మేము గెలిచిస్తాం ఇవి ఉన్నాయంటాం కాదు, టెన్షన్ వచ్చింది కదా. ఎంత మళ్ళీ వాళ్ళు నిద్రపోతారా? ఒకటి. రెండో పాయింట్ ఆయిల్ ప్రైస్ 150 అయిపోయింది, 70 ఒక్క మాటతో అంతా మళ్ళీ 80-90 అయిపోయింది. ఈవేళ యూరోప్ నుంచి 3 కోట్ల బ్యారెల్స్ రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ నుంచి. అంతా ఇది ఒక్కోసారి కొన్ని రోజులు ఈ బ్లడ్ లైటింగ్ అంటారు. బ్లడ్ లైటింగ్ అంటే కొంచెం కాదు, ఇంపాక్ట్ ఇరాన్ ఒక్కదాంతో ఆగిపోలేదు కదా పుల్లారావు గారు. ఇవాళ భారతదేశంలో కాదు, మన దేశంలో బెంగళూరులో హోటల్స్ ఎందుకు ముయ్యాల్సి వచ్చింది? హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అయితే డొమెస్టిక్ గ్యాస్ కి రేషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనం కొద్దిగా సప్లై స్టోరేజ్ సరిగ్గా చేసుకోలేదా? తగినంత చేయలేదా? 2 లక్షల పెట్రోల్ పంప్స్ ఉన్నాయి భారతదేశంలో, ఆ స్టోరేజ్ పెంచలేదా? ఈ 10 సంవత్సరాలు నిద్రపోయారా? 2 లక్షల పెట్రోల్ పంప్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న స్టోరేజ్ చేస్తే 15 రోజుల స్టోరేజ్ వస్తుంది. ఎందుకు చేయలేదు? ఇవన్నీ మనకి మంచి ప్రశ్నలు కరెక్ట్ చేసుకోవాలి, తప్పకుండా ఆలోచించుకోవాలి. దీంట్లో లోపం ఎక్కడొచ్చింది? హార్మోస్ గల్ఫ్ మూస్తే మన పరిస్థితి ఏంటి? అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూచర్ లో తప్పులు బయటకు వచ్చినందుకు మన ఫెయిలియర్ కాదు, మనం అనుకోలేదు, జరిగింది. తప్పకుండా ఈ వేళ నుంచి వార్ కొద్దిగా తగ్గిపోతా టెన్షన్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా నిర్ణయానికి వచ్చింది ఇంకా మనం చేయటం అనవసరం అని. కాదు, ఇక్కడ ఇంకొక పాయింట్ షుడ్ వి డిస్కస్. ఇప్పుడు రష్యా చైనా ఏమంటున్నాయి? మీరు కొత్త లీడర్ వైపు కన్నెత్తి చూసారంటే బాగుండదు అని. రష్యా చైనా సీరియస్ వార్నింగ్ టు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. దాన్ని ఎట్లా ఆ ఆస్పెక్ట్ తీసుకోవద్దా సీరియస్ గా? తీసుకుంటారు మళ్ళీ తర్వాత అటాక్ చేస్తారో చేయరు వాళ్ళ ఇష్టం. ఫస్ట్ అయతుల్లా ఖమేనీని ఫస్ట్ డే ఆఫ్ ద వార్ చంపేశారా లేదా చెప్పండి. అది చిన్న విషయమా? అది 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు ఇరాన్ హిస్టరీలో అది అలా రాసి ఉంటారు ఫ్యూచర్ లో. ఆ చిన్న షాక్ కాదు. తర్వాత ఎన్నో బయటకు వచ్చినాయి ఈ విషయాల్లో. ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో అమెరికా అరబ్ దేశాల సంబంధాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి. చిన్న ఉదాహరణ చెప్తున్నా, మీరు ఫ్రెండ్స్ కూడా ఆగారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ సౌదీ అరేబియా యుద్ధం 3 నెలల క్రితం సంతకం పెట్టాడు. మీ మీద యుద్ధం చేస్తే మేము వస్తాం, మా మీద వస్తామంటే అందరూ అనుకున్నాం. మన భారత్ దేని మీద పాకిస్తాన్ పెట్టించింది? భారతదేశాన్ని బెదిరించడానికి. ఇది ఏమైంది? ఇరాన్ అటాక్ చేసింది. మరి పాకిస్తాన్ అటాక్ చేయలేదే తిరిగి. ఏంటి అర్థం? అటాక్ చేస్తామంటే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఆ సంబంధాలన్నీ చెడిపోయినట్లకే కదా. సో నేను ఆన్ బ్యాలెన్స్ ఎవరేమన్నా భారతదేశానికి ఇది ప్లస్ అంటే అదేంటంటే అవును మన మీద టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు ఎవరేం మాట్లాడలేదే, ఆప్ చేయలేదే. వాళ్ళకి ఆయిల్ ఇచ్చారు, ఇరాన్ డ్రోన్స్ ఇచ్చింది, ఖతార్ ఇరాన్ కి టర్కీ డబ్బు ఇచ్చి పాకిస్తాన్ సప్లై చేయించింది. వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి పాకిస్తాన్ లో కూర్చున్నారు, చేశారు. ఎంత ఇది మనం ఏంటంటే మనం వల్నరబుల్ గా ఉన్నాం, పెద్ద దేశం, మన సామాజిక విషయాలు ఇంకా సెటిల్ అవ్వలేదు. బార్డర్ 10,000 కిలోమీటర్ల మీద 5 లక్షల సైన్యం చైనా పాకిస్తాన్ ఉన్నారు. 60 సంవత్సరాలు బట్టి యుద్ధం చేస్తూ వస్తే మనం వల్నరబుల్ గా ఉన్నాం. సో తప్పకుండా మనం వల్నరబుల్ గా ఉన్నాం, మాట్లాడకూడదు, ముందరికి వెళ్ళాలి. వాళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారు. ఇది పెద్ద విషయం జరిగింది బయట, మనకి అది బెనిఫిట్ వచ్చిందని స్పష్టంగా చెప్తున్నా. బెనిఫిట్ భారతదేశం. సౌదీ అరేబియా రాయబారి మరో ఇండియాలో హుసేన్ హసన్ ఆయన ఏమంటాడంటే ఇజ్రాయెల్ ఇరాన్కి మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి ఆయన దానికి ఒక రీజనింగ్ చెప్పుకొచ్చారు. మోదీకి ఉన్న కమ్యూనిటీస్లో ఉన్న గౌరవం, పలుకుబడి, ఇదంతా. ఈజ్ ఇట్ సో? నిజంగా అలాంటి అవకాశం ఉంటుందా? అది ఆయన ఒపీనియన్. అది నిజంగా మనం చెప్తే అక్కడ వినేవాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు కదా వాళ్ళు. ఎస్, ట్రంప్ మీద ప్రతీకారం తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఆగుతారు? నిన్న పార్లమెంట్ సాక్షిగా జయశంకర్ గారు చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ తో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు అన్నారు. కరెక్ట్. ఎవరితో కమ్యూనికేట్ చేయాలి? మీరు ఎవరికైనా ఫోన్ చేశారంటే మీతో ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేసరికి ఇజ్రాయెల్ మిసైల్ వచ్చి కొడుతుంది. వాళ్ళు అంతా ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరు మాట్లాడతారు? ఎవరు ఫోన్ తీసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ ఉందా? ఇరాన్ లో ఉందా? లేదు కదా. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు యుద్ధం అవ్వడానికి 48 గంటల ముందర మోదీ గారు అక్కడ ఉన్నారు. మోదీ గారు వెళ్ళిపోయిన 48 గంటల్లోనే వాళ్ళు అటాక్ చేశారు, కొట్టారు, యుద్ధం మొదలు పెట్టారు వాళ్ళు. బెంజమిన్ నెతన్యాహు చెప్తే ఏమైనా ఆపుతాడు ఆయన?
ఆయన గాజాలో పట్టీలో యుద్ధం చేసినప్పుడు మనం చెప్తే ఏమైనా వింటాడు ఆయన? No. మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, మనం శాంతి కోరుకుంటున్నాము, యుద్ధాలు మానేయండి, మీరు దౌత్యపరంగా చర్చించండి. దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పారు ప్రధానమంత్రి. అది అది అఫ్ కోర్స్ మనం ఆ స్టాండర్డ్ తీసుకుంటాం, కానీ మనకు వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కొట్టొచ్చాం, అది వేరే విషయం. బయట చెప్పడం మనం అలాగే చెప్తాం, మనం శాంతి కావాలని కోరుకుంటాం. శాంతి ఎవరికి ఉంటుందంటే అస్త్రశస్త్రాలు ఉన్నవాడికి శాంతి ఉంటుంది, శక్తి లేని వాడికి శాంతి ఉండదు. మనం దలైలామాని చూసాం, దలైలామా కంటే శాంతియుత ఇంకెవరు ఉండరు. అంత శాంతియుతంగా ఉన్నటువంటి దలైలామాని అక్కడి నుంచి తన్ని తగిలేసింది చైనా. మొత్తం వాళ్ళ ప్రాణాలు అరిచేతో పట్టుకొని వాళ్ళు భారతదేశంలోకి వచ్చి శరణ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అస్త్రాలు లేకపోతే, శక్తి లేకపోతే శాంతి ఉండదు. మీరు ఎంత శాంతిమంతులైనా కానీ మీకు శాంతి ఉండదు. కాబట్టి బలవంతుడికే శాంతి ఉంటుంది. అదే ఈ రోజు అక్కడంతా కూడా చూస్తున్నాం మనం. ఈ రోజు ఈ యుద్ధం అంతా కూడా అమెరికా యుద్ధం కాదు. మీరు ఇంతవరకు చర్చించిందంతా డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ని నిన్న ప్రశ్నించారు. ఏమడిగారంటే యుద్ధం ఎప్పుడు అవుతుంది అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, కరెక్ట్, నేను నెతన్యాహు మాట్లాడి డిసైడ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యుద్ధం కాదు అది. దీనికి ఈ యుద్ధం యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, ఎందుకు యుద్ధం చేస్తున్నాము, యుద్ధం వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఏమి కూడా డొనాల్డ్ ట్రంప్ తెలియదు. ఇవన్నీ కూడా బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించాడు. బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ఈరోజు అమెరికా ట్యాక్స్ పేయర్ పైసలతోటి, వాళ్ళ సైనికులతోటి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం చేస్తున్నాడు. ఇదే పరిస్థితి మనం గత గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా, మీరు అనే దాన్ని బట్టి అమెరికా ఇస్ జస్ట్ ఫెసిలిటేటర్ టు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్, అంతేనా? అమెరికా హ్యాస్ బీన్ యూజ్డ్ బై ఇజ్రాయెల్. ఇది రెండవసారి. గతసారి జరిగిన సద్దాం హుసేన్ చంపినప్పుడు చేసిన యుద్ధము, తర్వాత ఇది, రెండు కూడాను అమెరికా యుద్ధాలు కావు. ఈ రెండు యుద్ధాలు కూడా మన ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు వీళ్ళని ఆ ఊబిలోకి దించి వాళ్ళ యుద్ధాలు అమెరికాతో చేయించారు వాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సద్దాం హుసేన్ ఎందుకు చంపాల్సి వచ్చింది ఇజ్రాయెల్ కంటే గనక, సద్దాం హుసేన్ అప్పుడు సెక్యులర్ గా ఉండేవాడు, అన్ని మతాలు బాగానే ఉండేవి అక్కడ, బాగానే వాణిజ్యం చేసేవాడు, అందరితోటి వెస్ట్ తోటి దగ్గరగానే ఉండేవాడు, అమెరికాతోటి మంచి సంబంధాలు ఉండేవి సద్దాం హుసేన్ కి. ఈ ఖమనేకి వ్యతిరేకంగా సద్దాం హుసేన్ ఎంకరేజ్ కూడా చేసింది అమెరికా అప్పట్లో. బట్ ఇందులో అమెరికాకి ఇంట్రెస్ట్ ఉంది కదా, క్లియర్ గా. అమెరికా వాంట్స్ డామినెన్స్ కదా ఈ స్టేట్స్ మీద. స్టేట్స్ మీద డామినెన్స్ కాదండి, వాళ్ళకి ఏ స్టేట్స్ కూడా పట్టదు. వాళ్ళకి ప్రతి స్టేట్ ని నాశనం చేసి వెళ్ళిపోతారు వాళ్ళ తర్వాత స్టేట్ తో ఏం సంబంధం లేదు వాళ్ళకి. అమెరికా ఈ రోజు ఏం నిర్ణయించుకుందంటే, ప్రపంచవ్యాప్తంగా చమురు మా అధీనంలో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. పెట్రోలియం ప్రొడక్ట్స్ వాళ్ళ అధీనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు గతంలో అయితే కనుక అప్పుడు జరిగినటువంటి గల్ఫ్ యుద్ధంలో ఈ ఆయిల్ అంతా కూడా వాళ్ళ అధీనంలో ఉండేది, ఎందుకంటే వాళ్ళు లార్జెస్ట్ కన్స్యూమర్ గా ఉండేవారు. ఇప్పుడు అమెరికా ఇక్కడి నుంచి ఒక్క బ్యారల్ ఆయిల్ కూడా కొనట్లేదు. అమెరికాలోనే అంత ప్రొడక్షన్ అవుతోంది, వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారు. ఈ రోజు మనం కొంటున్నటువంటి 40 దేశాలలో అమెరికా 4వ 5వ స్థానంలో ఉంది. అమెరికా నుంచి కూడా చాలా విపరీతంగా మనం కూడా కొంటున్నాం. కాబట్టి అటువంటప్పుడు ఈ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ఆగిపోతే దానివల్ల లాభం ఎవరికి వస్తుంది? అమెరికాకు వస్తుంది. అమెరికా మీద డిమాండ్ పెరుగుతుంది, అమెరికా నుంచి చాలా మంది కొనుక్కోవడానికి వస్తారు. కాబట్టి అది వాళ్ళకి లాభసాటి. రెండు, ఇది $100 పై చిలుకు పలికిందంటే కనుక వాళ్ళకి లాభం. వాళ్ళ అమెరికన్ ఎవరైతే పెట్రోలియం డ్రిల్లర్స్ ఉన్నారో వాళ్ళకి లాభం. అది వాళ్ళ యొక్క గ్యాస్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్, చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రొడక్షన్ అమెరికాలో. మామూలుగా గల్ఫ్ లో అయితే మీరు డ్రిల్ చేశారంటే మీకు ఆయిల్ వచ్చేస్తుంది, వాళ్ళు అమ్ముకోవచ్చు. అమెరికాలో అలా కాదు, ఫ్రాకింగ్ సిస్టమ్ అంటారు. అంటే ముందర ఒక హోల్ కొట్టాలి, దాంట్లో నుంచి మీరు నీళ్లు, తర్వాత ఒక మట్టి దాంట్లో హై ప్రెషర్ లో కొడితే ఈ ప్రెషర్ కి కింద ఉన్నటువంటి ఆయిల్ ని పైకి ఇంకొక రంధ్రం గుండా పైకి వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ చాలా ఎక్స్పెన్సివ్. అందుకని వాళ్ళకి $70-75 రేంజ్ లో వాళ్ళు అమ్మకపోతే కానీ వాళ్ళకి లాభాలు రావు. వేరే రష్యా వచ్చేసి $50-55 మనకు అమ్ముతోంది, వెనెజులా 40-45కి చైనాకు అమ్ముతోంది, గల్ఫ్ లో ఏమో వాళ్ళు కూడా $60-65 వాళ్ళు అమ్ముతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా నష్టాల్లో ఉన్నారు. అందుకనే ఈ ధరని, రేట్ ని, ఈ క్వాంటిటీని వాళ్ళు కంట్రోల్ చేయాలి. జో బైడెన్ ట్రై చేశాడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ తో మాట్లాడి దాన్ని కంట్రోల్ చేద్దామని ట్రై చేశాడు. మొహమ్మద్ బిన్ సల్మాన్ పట్టించుకోలేదు. నిన్న ఒక ఆర్టికల్ చదువుతుంటే ఐ హావ్ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గిరిధర్ గారు. ఈ వార్ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఆయిల్, దిస్ ఇస్ అబౌట్ వాటర్ అని. అదేంటంటే నిన్న ఈ డీసాలిటైజేషన్ ప్లాంట్ మీద కొట్టారు కదా, మిసైల్ కొట్టారు కదా. సో అలా దాడులు చేస్తే అక్కడ నీళ్ల సంక్షోభం కూడా వస్తుంది. సో ఒకవైపు ఆయిల్, ఒకవైపు నీరు.
సో ఖచ్చితంగా ఇక వాళ్ళు దేహి అని శరణుకు రాక తప్పని పరిస్థితి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు ఇజ్రాయెల్ అమెరికా అని. ఐ డోంట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, ఐ డోంట్ నో. కానే కాదండి, ఇది ఒకవేళ కనుక నీళ్లే కనుక దానికి కీలకమైన అంశం అయి ఉంటే 9 రోజుల వరకు నీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు జరగలేదు. కరెక్ట్. ఇదేదో మొదటి రోజు ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే నీరు దాంట్లో లేదు, వీళ్ళ ఈక్వేషన్స్ లేదు. మొదటిసారి తప్పు అమెరికా చేసింది. కసీం అన్నటువంటి ఒక ఐలాండ్ ఉన్నది ఇరాన్ లో, ఆ దీవిలో ఐలాండ్ మీద ఉన్నటువంటి వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ ని అమెరికా కొట్టింది. కొట్టంగానే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అరగాచి, ఇరానియన్ ఫారెన్ మినిస్టర్, ఆయన ట్వీట్ చేశాడు. ఏమన్నాడంటే 30 గ్రామాలకు ఈరోజు నీళ్లు లేకుండా పోయింది, ఇది మేము మొదలు పెట్టలేదు, అమెరికా మొదలు పెట్టింది, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని వాడు చెప్పి 6 గంటల తర్వాత బహ్రెయిన్ మీద వాళ్ళు దాడి చేశారు. బహ్రెయిన్ వాటర్ ప్లాంట్ మీద వాళ్ళు దాడి చేశారు. ఒక మచ్చుకు చూపించింది ఇరాన్, మీరు కనుక మమ్మల్ని టచ్ చేస్తే ఇరాన్ లో ఏంటంటే 90% పైబడి వాళ్ళకి నదులు ఉన్నాయి, వాళ్ళకి ఇతరతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ గల్ఫ్ దేశాల్లో మాత్రం 90% పైబడి వాళ్ళ డిసాలినేషన్ ప్లాంట్ల ఆధారంగానే వాళ్ళ వస్తాయి. కాబట్టి బహ్రెయిన్ చిన్న దీవి, దాని మీద కొట్టి వాళ్ళు చూపించారు. ఇదే కనుక సౌదీ అరేబియా మీదనో దుబాయ్ మీదనో కొడితే కనుక అక్కడ కోట్లాది మంది జనాలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి. అందుకని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఎస్కలేట్ చేస్తే నేను కూడా ఎస్కలేట్ చేయగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది మొదలుపెట్టింది అమెరికా. అలాగే అమెరికా పిల్లల స్కూల్ మీద అయితే బాంబ్ చేశారో, టమోహాక్ మిసైల్ ఫైర్ చేసి దాన్ని కొట్టారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇరానే కొట్టింది, వాళ్ళ మిసైల్స్ అన్ని అసలు దానికి గురి లేదు ఏమీ లేదు, అదే పడింది అని చెప్పేసి దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పొరపాటున తగిలింది, దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం అని చెప్పేటువంటి ఇది కూడా లేదు. నిన్న ఆ పిల్లల కళ్ళల్లో చూడండి అని టెహరాన్ టైమ్స్ లో మొత్తం వాళ్ళ ఫోటోలన్నీ వేశారు. కరెక్ట్. అంటే అమెరికా ఏంటంటే నా ఇష్టానుసారం నేను ఏ దేశంలోనే వెళ్తాను, ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకెళ్తాను, ఏ దేశాన్ని నాశనం చేస్తాను, నన్ను ప్రశ్నించే అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు అన్నటువంటి ధోరణిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి అటువంటి డొనాల్డ్ ట్రంప్ ని బెంజమిన్ నెతన్యాహు వాడుకున్నాడు. ఈ విషయం మనం స్పష్టంగా ఒక బ్రేక్ తీసుకుందాం. మీరు చెప్పిన కీలకమైన పాయింట్ ఏంటంటే వరుసగా ఇప్పుడు దీని తర్వాత క్యూబా అంటున్నాడు ఆయన, తర్వాత ఇంకొక చోట కథనాలు ఏమొస్తున్నాయంటే నార్త్ కొరియా అధ్యక్షుడి మీద కూడా దృష్టి పెట్టారు క్యూబా తర్వాత అని, కానీ ఆయన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. సో అంటే ఈ రెజీమ్ ని మార్చడం అనే ఒక దాన్ని ఏమంటారు, అమెరికాకు ఉన్న ఒక అలవాట లేకపోతే ఏంటి? అది ఈసారి ఇరాన్ మీద పైచేయి సాధిస్తే ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా అది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయినట్టు. కానీ ఇరాన్ కొంచెం కూడా ఒక్కడికి కూడా వెనక్కి వెయ్యకపోవడానికి కారణం ఏంటి? ఇరాన్ ధైర్యం ఏంటి? ఆర్థికంగా అమెరికాను దెబ్బతీయాలనుకుంటోందా ఎసిమెట్రిక్ వార్ తోటి? ఈ అంశాలన్నీ కూడా కేసరి గారు, ముస్తాబా ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికయ్యాక మొట్టమొదట దాడులు చేసింది ఈ చమురు క్షేత్రాల మీద, రిఫైనరీస్ మీద. మరోవైపు ప్రధానమంత్రి ఏమో గల్ఫ్ నేషన్స్ కి సారీ చెప్తాడు. మేబీ అదేమన్నా డ్యూయల్ గేమ్ ఆడుతున్నారేమో మనకు తెలియదు. ముస్తాబా వైపు కన్నెత్తి చూస్తే, ఎందుకంటే ఇజ్రాయెల్ ముందే చెప్పింది మీరు ఎవరినైనా పెట్టండి మేము చంపేస్తామని. ఇప్పుడేమో రష్యా, చైనా రెండు కూడా వార్నింగ్ ఇస్తున్నాయి, మీరు అసలు ఆయన టచ్ చేయడానికి వీల్లేదు అని. ఇది ఫర్దర్ ఇంప్లికేషన్స్ లీడ్ అవుతుందా? ఆ ధైర్యం చేస్తుందా ఇజ్రాయెల్ ఈ లీడర్ని, కొత్త లీడర్ని అంతమొందించి ధైర్యం చేసే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ కి ధైర్యానికి ఎటువంటి కొదువ లేదండి. ఇజ్రాయెల్ ఎక్కడ పడితే, ఎప్పుడు పడితే, ఎక్కడ కావాలంటే అక్కడ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళ మీద ఎవరో ఒకరు దాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇరాన్ డైరెక్ట్ గా చేయనివ్వండి, వాళ్ళు ప్రోత్సహించిన హమాస్ కానీ, హూతీస్ కానీ, హిజ్బుల్లా కానీ వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్లే కాదు, ఎంతో మంది వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ కి ధైర్యం ఉందా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాళ్ళు ఎక్కడ కావాలంటే, ఎప్పుడు తెలుసుకుంటే అక్కడ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అంటే ఇన్ వ్యూ ఆఫ్ రష్యా వార్నింగ్, రష్యా అండ్ చైనా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా చేస్తుందా అన్న పాయింట్. రష్యా ఇరాన్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా యుద్ధ రంగంలోకి దిగదు, డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇంతకు ముందు కూడా చైనా రష్యా నుంచి ఆయుధ సామగ్రి ఇరాన్ కి వచ్చింది, అవే స్టాక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పటికి ఇంకా ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్క్. ఇది లాంగ్ టర్మ్ వార్ అయితే అవి అయిపోతాయా? అవి దాన్ని ప్రొలాంగ్ చేయగలదా? ఇరాన్ ఇది చైనా రష్యా వాళ్ళకి సప్లై చేసే స్థితిలో ఉందా? ఎంతవరకు చేస్తుంది
అనేది చూడాల్సిన విషయం. కానీ ఇన్నాళ్లలో ఇరాన్ అతి బలమైన బాలిస్టిక్ మిసైల్స్ ఆర్ మిసైల్ ఫోర్స్ అంచనా వేయలేకపోయిందంటారా ఇజ్రాయెల్? వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అండి ఎన్నో ఏళ్లుగా వాళ్ళు చూస్తూ వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే అణు ఆయుధాలకి దగ్గరగా వచ్చారో అప్పుడు వాళ్ళని కొట్టారు. ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు యునైటెడ్ స్టేట్స్ చేసింది, అంతకు ముందు ఇజ్రాయెల్ చేసింది. అవును. కాబట్టి ఇరాన్ లో ఏ చీమ చిటుక్కుమన్నా కూడా ఇజ్రాయెల్ కి తెలుస్తుంది అనే దాంట్లో నాకు ఎటువంటి ఇది డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఇందాక మిస్కాల్కులేషన్ అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఏదో ఒక సుప్రీం లీడర్ని లేపేసాము, రెజ్యూమ్ చేంజ్ చేసేద్దాం అనుకుని దిగితే ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటన, ఇప్పుడు ఇరాన్ ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే ఎగ్జాంపుల్, దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇజ్రాయెల్ అమెరికా కలిపి. సో ఈ రకంగా ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇప్పటికే పెంటగాన్ రాసిన లెటర్, డిఫెన్స్ రాసిన లెటర్ ప్రకారం మనం ఇంకా మిసైల్స్ కావాలి, మనకి ఇంటర్సెప్టర్స్ కావాలని చెప్పడము, ఎంతకాలం అయినా ఇరాన్ కొనసాగిస్తామని చెప్పడము. అంటే ఏంటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫోర్స్ బిహైండ్ ఇరాన్ అని? లేదండి, ఇరాన్ లో వాళ్ళు ఎంత వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నా, ఎన్ని డ్రోన్స్ ఉన్నా, ఆ ఫెసిలిటీస్ ని అన్నిటినీ కంటిన్యూస్ గా ప్రతిరోజు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ధ్వంసం చేస్తూనే వచ్చాయి. కాబట్టి వాళ్ళ శక్తి, ఇరాన్ ప్రతిఘటన చేసే శక్తి రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇప్పుడు దాన్ని రెప్లెనిష్మెంట్ చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉందా, వేరే దేశాలు హెల్ప్ చేస్తాయా అనేది మనం చూడాలి. దాంట్లో నా ప్రకారం వేరే దేశాలు వాళ్ళకి రీసప్లై చేసే స్థితిలో లేవు. కానీ అమెరికాకి, ఇజ్రాయెల్ కి మెల్లిమెల్లిగా నాటో నేషన్స్ హెల్ప్ చేసే యుద్ధరంగంలోకి దిగే వస్తుంది, ఆ స్థితి వస్తుంది. ఎందుకంటే నిన్న టర్కీ మీదుగా వాళ్ళు ఇది మిసైల్ చేస్తే దాన్ని నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని నాశనం చేసింది. అంటే నాటో దేశంగా ఉన్న టర్కీ మీదుగా వీళ్ళు వెళ్తే, టర్కీ మరి నాటోలో భాగం కదా. ఆల్రెడీ మెక్రాన్ ఇది సైప్రస్ కి వచ్చారు. వాళ్ళ ఇది యుద్ధ నౌక చార్ల్స్ డెగాల్ అక్కడ ఉంది, దానిని యూకే కూడా మేము కూడా హెల్ప్ చేస్తా ఉంది. ట్రంప్ గారేమో మీరు అవసరం లేదు, మేము ఆల్రెడీ విన్ చేస్తున్నాం అనేది. సో ఇవన్నీ ఎన్నాళ్ళు జరుగుతాయి అనేది పెద్ద ప్రశ్న, ఎవరు చెప్పలేదు. అంటే మీ అంచనా ఇప్పుడు చాలు, ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఏదన్నా ఒక యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు రష్యా నేరుగా యుద్ధ రంగంలోకి దిగే అవకాశం ఏమైనా ఉందా? లేదండి. ఓకే, రష్యా రాదు, చైనా రాదు. ఫైన్. ఇజ్రాయెల్ మటుకు ఎవరిని ఎక్కడ కొట్టాలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఘర్మే ఘుస్కే మారేంగే. వాళ్ళు చేశారు, చెయ్యగలరు. వాళ్ళు ఒకవేళ నెతన్యాహు చెప్పాడు మీ నెక్స్ట్ లీడర్ ని కూడా చేస్తామంటే ఆయన చేసి చూపిస్తాడు. ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పుల్లారావు గారు, మనం మాట్లాడుకునే టైంలోనే 2 అప్డేట్స్ వచ్చే చెప్తాను మీకు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పై ట్రంప్ రియాక్షన్. నేను ముందే చెప్పాను ఆ లీడర్షిప్ లో నా పాత్ర ఉండాలని, లేకుండా మీరు మొజ్దబాన్ పెట్టారు. మళ్ళీ ఖమేనీకి జరిగినట్టు జరిగే అవకాశం ఉంది, కొత్త లీడర్గా ఎవరు వచ్చినా ఎక్కువ కాలం ఉండరు అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకొకటి, హర్మూజ్ జలసంధిలో మీరు ఏం పర్లేదు షిప్పులు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే 1 ఇంచు కదిలినా కూడా మేము ముందే హెచ్చరిస్తున్నాము పేలిపోతాయి అని చెప్పి. ఈ 2 ఇప్పుడే వచ్చిన అప్డేట్స్. సో ఇదేమి సద్దుమణిగేలా కనిపించట్లా. సత్యపోదంటే మెయిన్ థింగ్ ఎవరు ఓపిక్ గా ముందరికి వెళ్తారు. నేను ఓపెనింగ్ లో చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఒక 50% వార్ అయిపోయింది. ఎందుకంటే వార్నింగ్ ఈ ఎర్ర లైన్లు ఇది క్రాస్ చేస్తే అని అయిపోయింది. తర్వాత న్యాచురల్ గా మీరు ఇలా చేస్తే అలా చేస్తా ఉంటారు, అలా చేస్తే ఇలా చేస్తా ఉంటారు. వాళ్ళు బలబలాలు వాళ్ళు తెలుసుకోవాలి. తప్పకుండా ఇరాన్ లోకల్ గా ఉన్నది కాబట్టి మిసైల్ వాళ్ళు ఒక్క వారిని పేల్చేస్తే అన్ని ఆగిపోతాయి. కానీ దాన్ని ఏ రకంగా వీళ్ళు రియాక్ట్ అవుతారు అమెరికా వాళ్ళు చూడాలి. 2వ పాయింట్ మీరు అడిగింది, ఇజ్రాయెల్కి అవకాశం దొరికితే వదిలిపెట్టదు. ఎందుకంటే రష్యా చైనా మాట వింటే ఏంటి, వాళ్ళకి ఏమైనా గ్యారంటీస్ ఇస్తే రష్యా చైనా అప్పుడు ఒప్పుకుంటారు. మీ మీద ఇంక రానివ్వకుండా చేస్తాం, ఇరాన్ మీకు పీస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారా? చెప్పడం లేదే. సో అందువల్ల వాళ్ళు వార్నింగ్ ఏంటి, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటున్నారు. వాళ్ళ దగ్గర శక్తి ఉన్నదా యుద్ధం చేసే శక్తి లేదు. ఇప్పుడు వరకు
రష్యా మీద బాంబులు ఏం పడలేదు, చైనా మీద అస్సలు పడలేదు. వాళ్ళు ఇతర దేశాలతో పోరాడిస్తున్నారు, చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ పవర్ అంటే ఇతర దేశాల్లో అవుట్కమ్స్, రిజల్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదే సూపర్ పవర్. అది అమెరికా ఇవాళ చేయగలుగుతుంది. పని అవుతుందా అవదా అది వేరే విషయం. వెళ్తుంది, సైన్యం పంపిస్తుంది, ఖర్చు పెడుతుంది, గొడవలు పడుతుంది. రష్యా చైనా చేయదు కదా. రష్యా చైనా ఉంటుందంటే మాకు పెద్ద సైన్యం ఉన్నది, నువ్వు సలాం పెట్టేయని. అది 2000 సంవత్సరాలు బట్టి వాళ్ళ చరిత్ర. యుద్ధం చేయకుండా గెలవాలి, వార్నింగ్స్ తో గెలవాలి. సో ఇది మనం చాలా ఇంట్రెస్టింగ్. ఈవెన్ చైనా కూడా నేరుగా యుద్ధం చేసి 50 ఏళ్ళు అయింది, కానీ మన పాకిస్తాన్ భారత్ యుద్ధంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసి అన్ని టెస్టులు చేసుకుంది కదా తన టెక్నాలజీ. పాకిస్తాన్ ఉపయోగించి కాదు, 59 నుంచి చేస్తుంది చైనా. బయటికి 64లో బయటకు వచ్చి 65 యుద్ధం పాకిస్తాన్ తో మనం చేయించి సంతకం పెట్టాక, పీస్ సంతకం పెట్టాక అలా చేసింది చైనా. సో చైనాతో వాళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి చైనా కొద్దిగా డిసడ్వాంటేజ్ అవ్వింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వాళ్ళ మాట వెంటలో లేదు. సౌదీ అరేబియా ఏదో ఆగమన్నారు, ఆగింది. రిజల్ట్ ఏంటి, బెనిఫిట్ ఏంటి? సో ఇది మళ్ళీ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇంకా కొన్ని రోజులు జరుగుతుందా యుద్ధం అంటే, అది అమెరికా ట్రంప్ మూడు మీద ఆప్ చేసామే గెలిసాం అన్నాడు అనుకోండి, మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ వచ్చేస్తాయి. ఇంకా 10 గంటలు కూడా అవ్వలేదు, మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది తప్పకుండా మనం ఇది అప్పుడే అవుతుందా ట్రంప్ మూడు మీద ఉంటా. అంటే ఇంకొకసారి పుల్లారావు గారు, అంటే అమెరికా నేనే సూపర్ పవరు, నేను ఏదనుకుంటే చెయ్యగలను అని మరి ఇంకోసారి ప్రూవ్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు ఈ వార్ తోటి. తప్పకుండా ఇది మీకు ఓడిపోయినా గెలిచిన ఒక స్ట్రాంగ్ మ్యాన్ వెళ్ళి పోరాడేదా లేదా అని వస్తుంది. ఓడిపోయినా గెలిచినా వాడు వచ్చాడు కదా అక్కడికి. రోజుకి అమెరికన్ బడ్జెట్ $2.5 బిలియన్, $3 బిలియన్ ఉన్నది. ఈ యుద్ధం ఏం తక్కువ ఖర్చు కాదు. ఇంకో రోజుకు $1 బిలియన్ ఖర్చు పెడుతున్నారు, 2 బిలియన్స్ ఖర్చు పెడతారు, కొన్ని రోజులు ఖర్చు పెడతారు. ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ ధరలు పెరుగుతాయి, వాళ్ళు లాభిస్తారు. తర్వాత ఒక చిన్న పాయింట్, అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నాల్సినేమో అవిన ప్లేన్లు, మిసైల్స్ అన్ని వాళ్ళ దేశంలో వాళ్ళు చేసుకుంటారు. ఇరాన్ ఇతర దేశాల నుంచి కొనాలి, చాలా వరకు భారతదేశం కొనాలి. సో అమెరికాకి ఆ ఒడిలోడు కొండలు వాళ్ళ ఎకానమీకే మళ్ళీ డబ్బంతా ఖర్చు పెట్టుకుంటారు. భారతదేశం నుంచి వచ్చి గన్స్ కొనరు, చైనా నుంచి కొనరు. సో ఈ సిస్టమ్ ఇది కూడా ఒక టెస్ట్. న్యూక్లియర్ వార్ అంటే ఆ స్టెప్ ఎలా ఉంటుంది. ఇంకొక థ్రెట్ ఇందులో ఏంటంటే పుల్లారావు గారు, ఇరాన్ తన స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇతర దేశాలు, అమెరికాలో కానీ అఫ్ కోర్స్ ఇజ్రాయెల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న, అంటే ఏదో రకంగా ఒత్తిడి తీసుకొచ్చే భాగంలో ఆ స్టెప్ తీసుకుంటే అది మరింత ప్రమాదకరంగా మారదా? అది వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఇప్పుడు అసలు ట్రబుల్ ఎక్కడ వచ్చింది చెప్తున్నా. ఇరాన్ ఫస్ట్ డే నుంచి 1980 నుంచి ఏమంటుంది, మేము ఇజ్రాయెల్ని హతం చేసేస్తాం, సౌదీ అరేబియాని హతం చేసేస్తాం, ఆ మాస్క్స్ మాయి. అది మాట్లాడకుండా నిశ్శబ్దంగా వస్తే అన్ని వాళ్ళదే అయిపోతుంది. ఇప్పటికి అన్ని కట్టుకుందరు, బలవంతపడు. రోజు థ్రెట్ ఎక్కువ మాట్లాడుతాం, థ్రెట్స్ వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ఇవాళ మా స్లీపర్ సెల్ ఉన్నాయంటే అందరూ ఏమనుకుంటున్నారు, ప్రపంచంలో చాలా ప్రమాదమైన దేశం, ఇప్పుడు ఆప్ చేయటం మంచిది అవ్వింది. నిజంగా వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఏమైపోదు ఆలోచన వచ్చింది కదా. సో వాళ్ళు ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేయటం, వాళ్ళే ఎక్స్పోజ్ అయిపోయారు. వాళ్ళ మతస్థులు ఎవరైతే మాతో ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకం. 54-56 దేశాలు 44 సంతాపం చెప్పండి. అదే మన దేశంలో ఎవరైనా మైనారిటీ చచ్చిపోతే వాళ్ళే అందరూ వచ్చి అల్లరి చేస్తున్నారు వాళ్ళ మీద. సో వాళ్ళు ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్, మన దేశంలో షియాలందరూ బయటకు వచ్చి గొడవ చేశారు కదా, అది తప్పేం లేదు. నోబల్ పీపుల్, అది కూడా చెప్తున్నా. కల్చరల్ గా షియాస్ చాలా నోబల్ పీపుల్, కల్చరల్ గా చాలా వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళు ఇది ఎక్కువ ఇవన్నీ ఉండవు, కొన్ని మనం ఎలాబరేట్ చేయక్కర్లేదు. వాళ్ళు చాలా నోబల్ పీపుల్, అన్ని ఉన్నాయి. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఇది బలబలాలు తెలుసుకున్నాయి. ఇరాన్ మీద అందరూ ఒక కన్నేస్తారు. ఇంతవరకు చేసుకున్నదా సీక్రెట్ గా యుద్ధానికి. తప్పకుండా అరబ్ దేశాలు కన్నేసుకుంటారు, వెస్ట్ యూరోప్ కన్నేసుకుంటారు. దీని పరిణామాలు చాలా దూరం ఉంటాయి. డెవలప్మెంట్స్, మొస్తాబా ఎంపీకి సంబంధించి ట్రంప్ పుతిన్ ఇద్దరు మాట్లాడుకున్నారు యుద్ధం గురించి అని.
ట్రంప్ ఇది కరెక్ట్గా లేదు, నా ఇన్వాల్వ్మెంట్ కావాలన్నాను కదా, లేకుండా చేశారు, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారన్నారని వస్తున్నాయి. మరోవైపు ఇరాక్లోని కాన్సులేట్ మీద, యుఏఈ కాన్సులేట్ మీద దాడి జరిగితే ఆస్ట్రేలియా యుఏఈకి సపోర్ట్ చేస్తుంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, యుద్ధంలో కావాలంటే దిగుతామని. ఇరాన్ ఏమో తుర్కీ అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ అందరూ ఇందులో ఏదో ఒక రూపంలో భాగస్వాములు అయిపోతున్నారు. ఎట్లా గిరిధర్ గారు, అంటే ఒకవైపు ట్రంప్ అప్పుడే చెప్పిన మాట ఇంకో గంట తర్వాత ఉండదు, సో ఇది ఏమిటి, ఆగుతుందా? లేకపోతే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయన ఏమంటున్నాడంటే ఇది ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించట్లేదు అని. ఏమండి, ఇది డొనాల్డ్ ట్రంప్ అని అడిగితే డొనాల్డ్ ట్రంప్కే తెలియదండి యుద్ధం ఎప్పుడు అవుతుందో అన్న విషయం. మీరు నేను అలా చెప్పగలను. ఇది ఎవరికి తెలుసు అంటే బెంజమిన్ నెతన్యాహు తెలుసు. ఓకే, నేను పదే ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బట్ ఈ 3-4 రోజుల నుంచి హీ వాస్ కెప్ట్ క్వైట్, ఆయన అసలు ఏం మాట్లాడట్లేదు. కరెక్ట్, నేను చెప్పాను కదా, అమెరికన్ ట్యాక్స్ పేయర్ పైసలతోటి, అమెరికన్ సైనికులతోటి, అమెరికన్ అస్త్రాలతోటి బెంజమిన్ నెతన్యాహు తన యుద్ధం చేస్తున్నాడు. దీని వెనకాల నేను గతంలో కూడా చెప్పాను, సద్దాం హుసేన్ తీయడానికి కారణం కూడా అతను ఇజ్రాయెల్లో ఆత్మాహుతి చేసుకునేటువంటి సూసైడ్ బాంబర్స్ కుటుంబాలకి $10,000 పంపించేవాడు సద్దాం హుసేన్. ఈ సద్దాం హుసేన్ తీస్తే గానీ ఈ సూసైడ్ అటాక్లు ఆగవు అని చెప్పి సద్దాం హుసేన్ ని ఇజ్రాయెల్ తీసింది. కానీ అప్పుడున్నటువంటి జార్జ్ బుష్ యొక్క మనసుని వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. మీ తండ్రిని చంపుతానన్నాడు సద్దాం హుసేన్, అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు చంపకుండా ఊరుకున్నావు అని చెప్పి అతన్ని రెచ్చగొట్టి యుద్ధంలో దించారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని పనికిమాలను ఒకటి తీసుకొచ్చి దాంతో యుద్ధం చేయించారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ట్రంప్ ని ఎలాగా కన్విన్స్ చేశారు? లేదా కొంతమంది రాస్తున్నట్టు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నట్టు బెదిరించారా? అది మనకు ఇప్పుడు బయట తెలిసినటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ మనకు కనిపిస్తోంది, కానీ అది కాకపోవచ్చు. మనకి ఇప్పుడే మనకి ఏముంది, అది బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసిన 2-3 రోజుల్లో యుద్ధం జరిగింది. అంతకంటే ముందర గత సంవత్సరం జూన్ లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఖమనేని చంపుతాను అంటే కనుక డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ ఇవ్వలేదు. అటువంటిది ఇప్పుడు ఎందుకు మారింది? గత ఏ రాష్ట్రపతి కూడాను ఖమనేని చంపడానికి సిద్ధపడలేదు. అటువంటిది డొనాల్డ్ ట్రంప్ ని ఏ విధంగా ఈ ఊపిలో దించాడు అన్నది చరిత్ర తర్వాత తెలుస్తుంది, మనకి ఇమ్మీడియట్ తెలియదు. కాబట్టి అమెరికాని లాగడం అన్నది చాలా అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి సక్సెస్ ఇజ్రాయెల్ ఇది. అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు. కాబట్టి అందుకనే డొనాల్డ్ ట్రంప్ రోజుకో మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే అతనికి తెలియదు. యుద్ధాన్ని ఎందుకు స్టార్ట్ చేశాడో తెలియదు. దీని ఆఫ్ ర్యాంపింగ్ అంటారు, ఎప్పుడు ఆపి ఎప్పుడు పక్క తప్పించుకోవాలో తెలియదు. ఇవన్నీ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అంతా నెతన్యాహు దగ్గర పెట్టుకున్నాడు. నెతన్యాహు ఇప్పుడు మీ చర్చ అంతా పొద్దు నుంచి ఏం చేస్తున్నారు మీరు? అమెరికా ఆపుతుందా, ఇజ్రాయెల్ ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్ అమెరికా మధ్యలోనే మీరు చర్చిస్తున్నారు. ఇజ్రాయెల్ గురించి మాట్లాడలేదు మీరు అసలు. అది బెంజమిన్ నెతన్యాహు సక్సెస్. అది బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తుంది కాదు, ఈవెన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా అందరూ కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ట్రంప్ స్టేట్మెంట్స్ మీద మాట్లాడుకుంటున్నాం, ఇరాన్ స్టేట్మెంట్స్ మీద మాట్లాడుకుంటున్నాం, గల్ఫ్ నేషన్ స్టేట్మెంట్ మీద మాట్లాడుకుంటున్నాం. నోటికి అడ్డం లేనటువంటి ట్రంప్ ని ఈ ఊబిలో దించేసిన తర్వాత వెనకాల కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇజ్రాయెల్. కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ నెత్తిన రుద్దేసేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హిజ్బుల్లా మీద పడ్డారు. సదర్ లెబనాన్ కి వెళ్ళిపోయారు, వాళ్ళు హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ పట్టించుకోవట్లేదు. వాడు ఏదో తూతు మంత్రంగా రోజుకి కొన్ని బాంబులు వేసి వస్తున్నారు అంతేగాని యాక్చువల్ గా బాంబులు వేయడానికి వీళ్ళకి టార్గెట్స్ కూడా లేవు ఇజ్రాయెల్ కి. మీరు చూస్తే కనుక ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ ఏదైతే ఉందో మొదటి రోజు చేసిన ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ మీద మళ్ళీ బాంబు చేశారు. నిన్నేదో చూసా ట్రంప్ ఇజ్రాయెల్ నెతన్యాహు మీద ఆగ్రహం చెప్పకుండా ఎంత బాంబింగ్ ఎందుకు చేసావు ఆయిల్ చమురు సంస్థల మీద అని, అది కూడా థియేట్రిక్సా మరి? WTF అన్న పదాలు వాడారు వాళ్ళు. సో ఇది ఈ యుద్ధము అమెరికా కాదు అని మీకు అర్థం చేసుకోవాలి. అమెరికాకి దీని యుద్ధ లక్ష్యం ఏంటో తెలియదు వాళ్ళకి. మీరు మార్కో రూబియోని అడిగితే ఒకటి చెప్తున్నాడు. మార్కో రూబియోని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? మార్కో రూబియో ఇజ్రాయెల్ ఇరాన్ కొడుతుంది, తప్పకుండా కొడుతుంది మాకు తెలుసు. ఇరాన్ కొడితే ఇరాన్ రిటాలియేట్ చేసి మా మీద కొడుతుంది కాబట్టి ముందస్తుగా మేము కొట్టామని అంటున్నాడు. అంటే అమెరికాకి ఏం ఎమర్జెన్సీ లేదు. అమెరికా ఆపుండొచ్చు, గతంలో ఎలా ఆపారో అలా ఈసారి కూడా ఆపుండొచ్చు. గిరిధర్ గారు ఒక్క నిమిషం అలౌ చేయండి, నన్ను ఒక్క ఒపీనియన్ తీసుకుంటాం మన ఇద్దరు గెస్టుల నుంచి. పుల్లారావు గారు, డూ యూ అగ్రీ విత్ దిస్ అండి? నేను ఏమనుకుంటున్నానంటే
భారతదేశానికి ఈ అవుట్కమ్ మంచిదే. అది ఓకే, మనకు అది అది మీరు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఇక్కడ నా పాయింట్ చెప్తున్నా. ఏంటంటే కాదు, అది వార్ ట్రంప్ కంట్రోల్లో లేదు, నెతన్యాహు కంట్రోల్లో ఉంది. అంత తక్కువ అంచనా డొనాల్డ్ ట్రంప్ ను నేను వేయను. చాలా ఏమి సింపుల్ గా వచ్చి ప్రెసిడెంట్ అవ్వాడు పోటీ చేయకుండా, మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాడు. ఎంత తక్కువ అంచనా నేను వేయను. మన మిత్రులు వేరే అభిప్రాయం ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ దాట్. అంత తక్కువ అంచనా కాదు. ఆయన మెథడ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఉన్నది, పరిస్థితి అంతా తెలుసు. అండ్ వాళ్ళకి వచ్చిన అవసరం ఇరాన్ ని ఆఫ్ చేయాలి, న్యూక్లియర్ బాంబ్స్ కి వెళ్తుందని అరబ్ దేశాలు చెప్పారు, ఒక దెబ్బ కొట్టారు. ఆపిందా ఆగలేదా ఫ్యూచర్ హిస్టరీ చెప్తారు. కాదు మేజర్ గారు, మాత్రం మేజర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో, ఈ మొత్తం వార్ ఎపిసోడ్ లో, పవర్ గేమ్ లో ఇజ్రాయిలే లాభపడుతోందా? ఇజ్రాయెల్ తను అనుకున్నది సాధించగలుగుతోందా? అది ఇజ్రాయెలే కాదండి, మిగతా ప్యానలిస్ట్ తోని నేను కొంతవరకు ఏకీభవిస్తాను. ఇది యునైటెడ్ స్టేట్స్ కూడా ఇరాన్ లో ఉన్న వాళ్ళ అణుశక్తికి వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ కానివ్వండి, వాళ్ళ మిసైల్ ఫోర్స్ కానివ్వండి, ఐఆర్జీసీ కానివ్వండి, రాడికలైజేషన్ కానివ్వండి, ఇవన్నీ అగేన్స్ట్ యునైటెడ్ స్టేట్స్. వెరీ ఇంపాక్ట్ ఇజ్రాయెల్ కు ఉంటుంది కదా. ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ కూడా దాని ప్రభావం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇది అడ్వాంటేజెస్. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక్క యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్స్ ఆయన ఊరికే ఓకే చెప్తాడు, కానీ దాని కంటింజెన్సీ ప్లానింగ్, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ పెంటగన్ చెప్తారు, విదేశాంగ శాఖ మంత్రి చెప్తారు, డిస్కషన్స్ అవుతాయి. ఇది ఒక రోజు పొద్దున్న లేచి ట్రంప్ యుద్ధం చేస్తాను అనగా యుద్ధానికి వెళ్ళి అది ఉండదు. మిలిటరీ మ్యాన్ గా ఎంత ప్లానింగ్ జరుగుతుంది, ఎన్ని ఏళ్ల నుంచి ప్లానింగ్ జరుగుతుంది అనేది నాకు తెలుసు. చేయాలి అనేది అది పొలిటికల్ లీడర్షిప్. ట్రంప్ కానివ్వండి, మోదీ కానివ్వండి, ఎవరైనా ఇజ్రాయెల్ నెతన్యాహు కానివ్వండి, అది వాళ్ళ ఫైనల్ ఓకే వాళ్ళు చెప్తారు. వితౌట్ బ్రీఫింగ్, వితౌట్ అడ్వైస్ వాళ్ళు ఏమీ చేయరు. కూడా అమెరికా ఏ కారణం వల్ల యుద్ధం మొదలు పెడతారో ఆ కారణం తప్పకుండా ఆ యుద్ధానికి దానికి సంబంధం లేదు అని అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళు ఏ కారణం వల్ల యుద్ధం చేశారో వాళ్ళు చెప్పిన కారణానికి, వాళ్ళ నిజం కారణానికి చాలా తేడా ఉంది. ఇరాన్ లో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నామని చెప్పిన దానికి నిజంగా ఎందుకు వెళ్ళారన్న దానికి ఏం పొందుతుంది. గతంలో 12 రోజులు యుద్ధం జరిగినప్పుడే చెప్పేశాడు, మేము అది మొత్తం అంతా దాన్ని స్మాష్ చేసేసామని. కరెక్ట్, మొత్తం నాశనం చేశాను, వాళ్ళకి ఇంక న్యూక్లియర్ శక్తి అసలు లేదు, సర్వనాశనం అయిపోయింది అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ 6 నెలల్లో మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ శక్తిగా తయారయ్యారు వాళ్ళు. కాబట్టి దానికి కారణం ఎక్కడ పొందడం లేదు. రెజ్యూమ్ చేంజ్ చేసి కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆలోచన, రెజ్యూమ్ చేంజ్ అన్నది బెంజమిన్ నెతన్యాహు అజెండా, డొనాల్డ్ ట్రంప్ అజెండా. ఈ రెజ్యూమ్ చేంజ్ అజెండా అమెరికా కనుక ఉండింటే కనుక గత 35 సంవత్సరాల నుంచి ఎందుకు రెజ్యూమ్ చేంజ్ చేయలేదు? ఓకే, వెరీ క్విక్ క్వశ్చన్ బిఫోర్ కంక్లూడింగ్. పుల్లారావు గారు అన్నది ఇది భారతదేశానికి ఎలా చూసినా కూడా ఈ ఫ్రేమ్ లో భారతదేశానికి ఇది మంచిదే అనేది మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకోనండి అది. ఎందుకంటే భారతదేశం దీనివల్ల నష్టపోతాం. మనకు అక్కడ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. చాబహార్ పోర్ట్ మన అధీనంలో ఉండకుండా పోతుంది. ఒకళ్ళు వస్తే చేస్తే కూస్తే అమెరికా చేతిలోకి వెళ్ళొచ్చు. మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ రష్యాతో మనకు ఉండేది, అది కూడా ఇప్పుడు అమెరికా అధీనంలోకి ఇరాన్ వెళ్ళిపోయిందంటే అది కూడా మన చేయి జారిపోతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మన ప్రజలు, 1 కోటి మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. అక్కడ బిజినెస్ దెబ్బతిందంటే వాళ్ళందరూ మళ్ళీ స్వదేశానికి జీడీపీలో కీలకమైన రెమిటెన్సెస్ ఉన్నాయి, పడిపోతాయి, బంగారు ధరలు పెరుగుతుంది. మనకు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది కానీ టైం సరిపోవట్లేదు. పుల్లారావు గారు వెరీ క్విక్ 30 seconds. లేదు, అంత నేను ఆప్టిమిస్టిక్ గానే ఉన్నాను, పెసిమిస్టిక్ గా లేదు, అంత మార్పులే ఉండవు. చూద్దాం, ఎందుకంటే మన అబ్జర్వర్స్ అంతే, మీరు అన్నట్టుగా భారతదేశం అబ్జర్వర్, మనం కూడా భారతదేశ పౌరులుగా అబ్జర్వర్స్. చూద్దాం ఇది ఆగుతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా, ఇంకా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది. ప్రస్తుతానికి అయితే మన గ్యాస్ కు సంబంధించి అయితే రేషన్ ఉంది, పెట్రోల్ అయితే ధరలు ఇప్పటికెప్పుడే పెరిగే అవకాశం లేదు, అక్కడ వరకు కొంత రిలీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.